ప్రజలు ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేస్తే రెండేళ్లలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యమేనని చంద్రబాబు అన్నారు. 2018 కల్లా రాష్ట్రాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ ఏడాది ఆసుపత్రుల సుందరీకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ పురోగతిపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మారితే పర్యాటకం పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిశుభ్రతతోనే ఆదాయం, ఆనందం, ఆరోగ్యం సాధ్యమని అన్నారు. పరిశుభ్రత ప్రతి వ్యక్తి బాధ్యత కావాలని, మన సంస్కృతిలో భాగం కావాలని సూచించారు. పట్టణాలకు ధీటుగా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలన్నారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీ విధానాన్ని అన్ని గ్రామాల్లో చేపడితే పరిశుభ్రత, పంటల దిగుబడి పెరుగుతుందని సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాల మధ్య పరిశుభ్రతలో పోటీ పెట్టి అవార్డులిచ్చి ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు.